అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం కోరుమిల్లి వాకతిప్ప, టేకి, నాగుల చెరువు గ్రామాలలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు 2 ఏళ్ల కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ 2 ఏళ్లలో మండపేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి సంక్షేమంపై ముద్రించిన కరపత్రాలు ఇంటింటికి పంచిపెట్టారు. సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని ఎమ్మెల్యే వేగుల పేర్కొన్నారు. అమరావతి, పోలవరం చంద్రబాబు చొరవతో శరవేగంగా పూర్తి చేస్తున్నారన్నారు. తన పర్యటనలో భాగంగా పూర్తయిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. టేకి గ్రామంలో దాసరి శ్రీనివాస్, మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గుత్తుల శ్రీనివాస్, దాసి రామ్జీ, అంబేద్కర్, మాజీ వార్డు సభ్యులు గుండుపల్లి సీత, గుత్తుల బేబీ సరోజిని తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వేగుళ్ల పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేసినా వారి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. వేగుళ్ల వెంట కోరుమిల్లి మాజీ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్పర్సన్ తుట్టుపు లోవరాజు, కొండిశెట్టి నాగేశ్వరరావు, కాకులపాటి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాపిరాజు, అల్లూరి రామకృష్ణ చౌదరి, టేకి గ్రామంలో దాసరి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్పర్సన్ మేడిశెట్టి శ్రీనివాస్, దామిని, వీర్రాఘవులు, నాగుల చెరువు మాజీ సర్పంచ్ సత్యనారాయణ, అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగంలో ఉన్నటువంటి ఎవరికి ఎక్కువ పడినా తక్కువ పడినా ఆ సర్వే నెంబర్లో భూమి ఉంటే తక్కువ పని ఎక్కువ పని తీసుకుంటారు. ఆ సర్వే నెంబర్ మొత్తానికి భూమి లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అంతేనండి. అంటే ఎన్ని కూడా మనకి మన ఏదో ఏం చేశారు, కొల్లూరు అయింది, 4 గ్రామాలు అయింది. అన్ని కాదు, ఇప్పుడు అన్ని సరి చేస్తున్నారు. అన్ని కూడా అవుతాయి. ఒకసారి ఎంఆర్ఓ అడిగి మీరు ఏ నెలలో పెడతారో చెప్తాను. మీరు ఏ నెలలో పెడతారో అని మీకు తెలుసుకుని చెప్తాను. ప్రతి దానికి ఒక నెల ఒక గ్రామం పెట్టారు. 4 రెస్టారెంట్లు ఉంటాయి. ప్రతి రెస్టారెంట్ వస్తారు. 3 రెస్టారెంట్లో మీరు దరఖాస్తు తీసుకుంటారు. 2, 3, 4 అయింది పరిష్కరిస్తారు. ఆ రకంగా మనకి పొరపాట్లు తప్పు ఏమైనా ఉంటే మిమ్మల్ని అడిగి తెలుసుకుని సరి చేసుకోవడానికి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా మనం చేయవలసిన పనుల గురించి కానీ మంచిల గురించి మాట్లాడుకోవడం అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మన బిఎల్ఏల ద్వారా ఇంటింటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్ని ఇళ్ళకి నేను రావడం జరగదు కాబట్టి మీరు ఏ విషయాలు ఉన్నా మీరు బిఎల్ఏ ద్వారా మీరు మాకు లెటర్ కానీ లేకపోతే మీరు పౌరులు కానీ చెప్పి పంపితే సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి మన సూపర్ 6లో ఇచ్చిన హామీలు 6 హామీలు ఇచ్చాం. సూపర్ 6 6 హామీలకి ఒక హామీ 1500 రూపాయలు తప్ప అన్ని హామీలు ఒక్కొక్కటి చెప్పిన అమలు చేసుకుంటూ ఉంటున్నాం. అంటే మీలో అనుకోవచ్చు అది ఇప్పుడు ఇస్తారండి అని. అంటే ఇప్పుడు అన్నీ ఒకసారి అవ్వ కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ని 2000 నుంచి 3000 చేస్తానని చెప్పేటప్పుడు ఎన్నాళ్ళ చేసాడమ్మా? 4.5 సంవత్సరాలు పట్టింది 3000 చేయడానికి. మనం 3 నుంచి 4 చేస్తున్నాం. వెంటనే 3 నెలలు వెనక్కి వెళ్ళి వెంటనే చేసాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను పెంచుకుంటూ పోతాను తప్ప ఒకసారి చేస్తాను అంటే లాజిక్ మాట్లాడాడు. అలాగే ఇప్పుడు మేము సూపర్ 6 అన్నది 5 ఏళ్ళు దిగిపోయే లోపల చేస్తాను తప్ప ఎలా చేస్తాను అంటే దానికి జనం నవ్వుతారు తప్ప దానికి సమాధానం ఉండదు. అంచేత మనం ఈ 2 సంవత్సరాల్లో 5 హామీలు అమలు చేసాం. 6వ హామీని కూడా తొందరలో అది అమలు చేస్తారు. దానికి కారణం లేట్ అవడానికి కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ప్రతి సంవత్సరానికి 50,000 కోట్లు ప్రత్యేకించి ఆ అప్పులు తీర్చడానికి సరిపోతుంది. 2 అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అంటే ఎందుకు తీసుకొస్తున్నారంటే దాని మీద వచ్చిన ఆదాయంతో వాటి మీద వచ్చిన ట్యాక్స్లతో అనేక మన సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అవి ఆ 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఏమి చేయనందువల్లే ఇవాళ మన రాష్ట్రం వెనకబడిపోయింది. పోలవరం ఏమో ఆపేశారు, అమరావతిని 3 ముక్కలు అన్నారు. 3 ముక్కల్లో 3 ఇటుకలు కూడా ఎక్కడా పెట్టలేదు వాళ్ళు. అది వాళ్ళ గొప్పదనం. ఇప్పుడు ఒక రాజధాని ఆర్థికంగా ఆదాయం వస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అభివృద్ధి చేసిన వల్లనే ఇవాళ
ఇప్పుడు ఆఖరికి సాక్షాత్ అసెంబ్లీలోనే మనం అంటే మన చంద్రబాబు గారు అంటే భద్రశత్రులు కేసీఆర్ గారికి, వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారే మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం నేను చెప్పిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈవేళ ఆ హైదరాబాద్ వల్ల తెలంగాణకి రావాల్సిన ఖర్చులో 75% ఆదాయం